నటి జత్వానీ అరెస్టు కేసులో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం తొందరపడిందా? ఈ సస్పెన్షన్లు క్యాట్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ముందు నిలబడతాయా అనే అంశాన్ని ఆలోచనాపరులు చర్చిస్తున్నారు. పరిపాలన, న్యాయ వ్యవహారాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్నవారు ఈ సస్పెన్షన్లను క్యాట్ కొట్టివేస్తుందని, ఏకపక్షంగా పద్ధతులను పాటించకుండా చేసే నిర్ణయంగా తీర్పు వస్తుందని చెబుతున్నారు. ఒకవేళ క్యాట్ ఎటువంటి నిర్ణయం తీసుకున్న హైకోర్టు, సుప్రీంకోర్టులో ఈ సస్పెన్షన్లు కొట్టివేస్తారని అంటున్నారు. అయితే చంద్రబాబు అభిమానులు మాత్రం తమ నాయకుడు ఘటనా సమర్థుడని, ఏదైనా సాధిస్తాడని, ఆయన అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకుంటాడని సమర్థించుకుంటున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం. ఎవరు ఎటువంటి వాదనలు చేసినా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులనే కాకుండా సామాన్య ప్రభుత్వోద్యోగిని తొలగించడానికి కూడా కొన్ని సర్వీస్ రూల్స్ను పాటించాలి. చంద్రబాబు ప్రభుత్వం అలా చేసినట్లు కనిపించడం లేదు. ఆర్టికల్ 311(1) ప్రకారం సివిల్ సర్వీసుల్లో ఉన్న వారిని నియమించిన అథారిటీ కంటే తక్కువ అథారిటీ హోదా ఉన్నవారు సర్వీసు నుంచి తొలగించడం వీలు లేదు. క్రమశిక్షణా చర్య ద్వారా కానీ, కోర్టులో శిక్ష పడటం కానీ కారణంగా చూపి అధికారులను తొలగించవచ్చు. జత్వానీ కేసుల్లో ముగ్గురు పోలీస్ అధికారులు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే న్యాయ ప్రక్రియను పాటించినట్లుగా కనిపిస్తున్నది. అందులో ఒక అధికారి అప్రూవర్గా మారినట్లు కొన్ని వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తనను సస్పెండ్ చేసిన ప్రభుత్వానికి తన కోణం నుంచి వాదనను సమర్పించడం అప్రూవర్గా మారటం కాదు. ముందు ముగ్గురు అధికారులు తమ పరిధిని అతిక్రమించి వ్యవహరించారా లేదా అన్నది నిర్ధారించాల్సి ఉంటుంది. ఆ పని కోర్టులు చేస్తాయి. సస్పెండ్ అయిన అధికారుల కంటే తక్కువ హోదా కలిగిన అధికారి ద్వారా విచారణ జరిపించడం కూడా నిబంధనల ప్రకారం ఆమోదయోగ్యం కాదు. అధికారి సిఫారసు ద్వారానే పై అధికారులు ముగ్గురు ఐపీఎస్లను సస్పెండ్ చేయటం జరిగింది. అంగీకార యోగ్యం కాకపోవచ్చు ఇది. ఈ అధికారులకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే సస్పెన్షన్లు జరిగాయని ప్రచారం జరుగుతోంది. అంటే సమాచారంలో పారదర్శకత లేకపోవటం వల్ల కొంత అస్పష్టత ఉన్నమాట మాత్రం నిజం. చంద్రబాబు ప్రభుత్వం పై పోలీసు అధికారులు ముందుగానే ఈ అధికారులను సస్పెండ్ చేయాలని నిర్ణయించుకొని మొత్తం ప్రక్రియను నడిపించినట్లు అనుమానాలు ఏర్పడుతున్నాయి. ఈ ముగ్గురికి పోస్టింగ్ ఇవ్వకపోవడం, డీజీపీ ఆఫీసులో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండాలని నిర్దేశించడం, వారిని అవమానించి లొంగ తీసుకోవడానికి ప్రయత్నంగా క్యాట్ కోర్టులు భావించే అవకాశం కూడా ఉంది. చంద్రబాబు ప్రభుత్వం సిసిఏ నిబంధనలు 1965 ప్రకారం వ్యవహరించలేదని కూడా పోలీసు న్యాయవర్గాలు పేర్కొంటున్నాయి. అధికారుల మీద ఆరోపణలు వచ్చినప్పుడు అధికారి వాదనను జాగ్రత్తగా వినాల్సి ఉంటుంది. అధికారులను నియమించే అధికారం ఉన్నవారు మాత్రమే క్రమశిక్షణా చర్యలు తీసుకోవటానికి అర్హులు. అయితే క్రిమినల్ ఆరోపణల మీద అధికారులకు శిక్ష పడినప్పుడు కూడా వారి వాదన విన్న తర్వాతనే చర్యలు తీసుకోవాలి. అయితే గవర్నర్లు, రాష్ట్రపతి మాత్రమే దేశ భద్రతకు విచారణ వల్ల ముప్పు ఏర్పడుతుందని భావించిన సందర్భంలో పోలీసు అధికారులను వారి వాదన వినాల్సిన అవసరం లేదు, విచారించాల్సిన అవసరం లేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 ప్రకారం రూపొందించిన సిసిఎస్ నిబంధనలను, ప్రక్రియను పాటించకపోతే ఎనీ ఫెయిల్యూర్ టు అబ్జర్వ్ ది ప్రొసీజర్ ఎయిదర్ విల్ఫుల్లీ ఆర్ త్రూ గ్రాస్ నెగ్లిజెన్స్ ఈజ్ లయబుల్ టు బి విటియేట్ ది ఎంటైర్ ప్రొసీడింగ్స్ రెండరింగ్ దెమ్ నల్ అండ్ వాయిడ్. ఆ ప్రొసీడింగ్స్ అన్నీ చెల్లుబాటు కావు ఈ నిబంధనల ప్రకారం. చంద్రబాబు ప్రభుత్వం రాజ్యాంగ నిబంధనలు పాటిస్తున్నదా లేక లోకేష్ బాబు తెచ్చిన రెడ్ బుక్ రాజ్యాంగం పాటిస్తున్నదా లేదో మనకు తెలియదు. పోలీసు అధికారుల సస్పెన్షన్ అటు తిరిగి ఇటు తిరిగి చివరకు ఏ రూపం తీసుకుంటుందో ఇప్పుడే చెప్పలేం. కానీ పాలనా వ్యవస్థలో గుణాత్మకమైన మార్పులు తీసుకురావడానికి ఈ వ్యవహారం దారి తీయాలని ఆశిద్దాం.